వారెవ్వా మన తెలంగాణ అంటేనే ఉద్యమాలకు పెట్టింది పేరు. ఉద్యమిస్తేనే రాష్ట్రం వచ్చింది. ఇగో ఇప్పుడు మనకాడ మళ్ళా ఉద్యమం షురువైందో. మాట తప్పినోళ్లకు కర్రు గాల్చి వాత పెట్టేందుకు రైతులు రెడీ అయ్యిర్రు. అట్లా మాట తప్పినోళ్ళు ఎవరో ఎరకే కదా మీకు కూడా. మీరు కూడా మోసపోయిర్రా? మరి మోసం చేసిన వాళ్ళను రైతులు గట్టిగానే అరుచుకుంటున్నారు చూడుర్రి. మన తెలంగాణ జంగుసేరన్ మోగిందల్లా కాంగ్రెస్ మీదికి మన రైతుల లోకం లడాయికి బయలుదేరింది. జస్ట్ షాంపిల్ గా ఇప్పుడు పోస్ట్ కరెంట్ల ఉద్యమం నడుపుతురు రైతులు. మొన్న సిద్దిపేటలో స్టార్ట్ అయింది కదా, ఇగో ఇప్పుడు మెల్లమెల్లగా రాష్ట్రం అంతా వాకిందోల్లా రైతులు పోస్ట్ కరెంట్లు తీస్తుర్రు. డైరెక్ట్ సీఎం రేవంత్ సార్ కు ఉత్తరాలు రాస్తుర్రు. ఓట్లప్పుడు కాంగ్రెస్ లీడర్లు ఏమన్నారోలా, ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తాం, కౌలు రైతులకు 12,000 ఇస్తాం, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తాం, 2 లక్షల రూపాయల రుణాలు మాఫ్ చేస్తాం, రైతు బీమా ఇస్తాం, అది ఇస్తాం ఇది ఇస్తామని అన్నారు కదా. ఇక గద్దెనెక్కినం తూచ అనే కాడికి వచ్చింది. రైతు బంధు పైసలు మునుపటి లెక్క అందరికి రాలే. ఇక అత్తేనే నమ్మకం కూడా లేదు చాలా మందికి. 500 బోనస్ ముచ్చటనే తీస్తలేరు. కౌలు రైతుల జికరే ఉంటలేదు. ఇంకో దిక్కు పంటలు ఎండిపోయినాయి. రైతుల బాధ వినటోళ్ళు కూడా లేరు. ప్రభుత్వం తరపున మాట్లాడేటోళ్ళు కూడా లేరు. అసలు రైతులను దేకటోళ్లే లేరు. ఇక రేవంత్ రెడ్డి సార్కు చెప్దామంటే ఆ సార్ వారేమో ఇన్నట్టే చేస్తుండట. మనిషి మాట్లాడు తర్వాత ముచ్చట అసలు కనబడుడే గగనమైంది. ఎంతసేపు ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ బెంగళూరు అనుకుంటా విమానంలో తాపకోసారి చెక్కలు కొట్టుడే అవుతుంది గాని మా గోసను మాత్రం అస్సలు పట్టించుకుంటలేడని రైతులే చెప్తురు. అందుకే మొన్న సిద్దిపేట రైతులు పోస్ట్ కరెంట్లు రాసి రేవంత్ సార్కే పంపిరు కదా. ఇక సిద్దిపేట జూయించిన తొవ్వల కడమ జిల్లాలు నడుస్తున్నాయి. అంతటా పోస్ట్ కరెంట్ల ఉద్యమం నడుస్తుంది. అగో మంచిర్యాల జిల్లా రైతులు రేవంత్ సార్ కు కారెట్లు రాసుకుంటా రైతుల బాధలు చెప్పుకుంటారు. రేవంత్ రెడ్డి, నువ్వు ఇస్తానన్న ఆజ్ఞ ఏమైంది? రైతుకు రుణమాఫీ 2 లక్షలు నేను ఎక్కిందంటేనే నువ్వు చేస్తానన్నావు. మరి ఇప్పుడు బోనస్ 500 చేస్తానన్నావు. మరి ఇప్పుడు ఇట్లా ఇస్తానని ఇట్లా మోసం చేసుడు ఎంతవరకు న్యాయము? అన్యాయం చేస్తానవు నువ్వు. నీ న్యాయం ఎక్కడున్నది? నువ్వు ఎంతవరకు ఇట్లా రైతులని న్యాయం చేస్తావు? ఇప్పుడు ఒక్కడొక్కడు మా దగ్గరికి వచ్చి బ్యాంక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా ఇల్లు జగ్జు చేస్తానంటారు. నువ్వు ఇస్తానన్న ఆజ్ఞ ఏదయ్యా? నువ్వు చేస్తానన్న పని క్వింటల్ కంటికి 500 బోనస్ ఇస్తానన్నావు, ఇయ్యలేదు. నువ్వు ఎన్నో ఆజ్ఞలు చేసినావు, అవధానాలు ఇచ్చినావు. నువ్వు అన్నీ మాత్రం దుపుడు లెక్కలు చేస్తున్నావు కానీ మంచి లెక్కలు అయితే నువ్వు చేస్తలేవు. మేము మాత్రం నీకు ఓట్లేస్తానికి సిద్ధంగా లేం. రైతుల ఉద్యమానికి మన బీఆర్ఎస్ పార్టీ హిమ్మత్ ఇచ్చిందోలా రేవంత్ రెడ్డి సార్ దిగచ్చి రైతుల గోస అయినేదాకా ఈ పోస్ట్ కరెంట్ల ఉద్యమం ఇంకా పెద్దగా చేయాలని కేసీఆర్ సార్ కూడా పిలుపునిచ్చిండు. రైతులు గింత గోస పడుతున్నా ఆగర్సే గిట్లనే చూసి చూడనట్టు ఆంజన్ కొడితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పుడు ఖాయమని రైతులు చెప్తుర్రు.